హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. నేను ప్రణయ్. ముందుగా స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలోనే రాబోతా ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో ప్రధానంగా సర్పంచ్లదే కీలక పాత్ర ఉంటుంది. గ్రామాలకు సర్పంచ్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించే పదవి. మరి అట్లాంటిది సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్న నేపథ్యంలో గ్రామానికి ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలి, ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవడం వల్ల గ్రామం ఉన్నత స్థాయికి వెళ్తుంది, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ అండ్ ఫైర్ బ్రాండ్ అండ్ దాంతోపాటుగా శ్రీపాత్పల్లి మాజీ సర్పంచ్ కేసిరెడ్డి మనోజ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, చర్చిద్దాం. నిజంగా సర్పంచ్లకు కావాల్సిన లక్షణాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఎట్లా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం. చాలా బాగున్నా. శ్రీపాత్పల్లి మాజీ సర్పంచ్గా, మాజీ సర్పంచ్ కాను, మా మిస్సెస్ సర్పంచ్. సో సర్పంచ్ గా నేనైతే సర్పంచ్ని కాను. సర్పంచ్ కాకపోయినా మీ భార్య సర్పంచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ మీరు కూడా ఆ కేటగిరీలో ఉన్న వ్యక్తే కనుక కొన్ని ఇబ్బందులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, గ్రామాల్లో జరిగేటువంటి వాస్తవాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈరోజు మీతో కొన్ని విషయాలు చర్చించుకుందాం. ముందుగా అసలు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల్లో సర్పంచ్ అనే వ్యక్తిని కీలకమైనటువంటి వ్యక్తి. సో అట్లాంటప్పుడు ఎలాంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవాలి, ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోకూడదు? కామన్ గా సర్పంచ్ గా కాదు, మరి ముందే చెప్తున్నా, సర్పంచ్ భర్తగా, ఒక సామాన్య పౌరునిగా, ఒక గ్రామస్తునిగా, ఒక రైతుగా, ఒక బిజినెస్ మ్యాన్ గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక చదువుకున్నవాడిగా. నేను చెప్పేది ఏంటంటే, ఏ గ్రామం అయినా కూడా సర్పంచ్ని ఎన్నుకునే ముందు చాలా గ్రామాలలో కన్ఫ్యూజన్ ఉన్నది. అరే ఎవరిని ఎన్నుకుందాం, ఎట్లా ఎన్నుకుందాం అన్నది మీరు అన్నట్టు వాస్తవమే. కన్ఫ్యూజ్ ఉంది. జనాలు కన్ఫ్యూజన్లో ఒక్కొక్కసారి అనుకోకుండా కొందరు గెలవచ్చు. కానీ సర్పంచ్ని ఎన్నుకునేటప్పుడు ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిస్తారనే నమ్మకం కూడా నాకుంది. ఎందుకంటే సామాన్యంగా గ్రామాలలో చాలా వారు బయట సిటీలో చదువుకున్న వారు అనుభవంతో ఉండేది ఉంటే, వీరు వారికి ఉన్న పర్సనల్ అనుభవం, అంటే వారికి ఉన్న అనుభవం రీత్యా వారు తీర్పుని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎట్లా ఇస్తారంటే, ఇప్పుడు మీరు గ్రామాలలో చూడొచ్చు, ఒక ఆవును కొనే ముందే ఒక రైతు అది ఎన్ని పాలిస్తుంది, దాని తల్లి ఎవరు, దాని తండ్రి ఏది, అది దాని తల్లి ఎన్ని పాలు ఇచ్చేది అని ఒక దాన్ని ఏమంటారు, దాని ట్రాక్ రికార్డు చూస్తారు. అలాంటప్పుడు మీరు పాలిచ్చే పాడావిని కొన్నప్పుడే అన్ని చూసినప్పుడు, మిమ్మల్ని పరిపాలించే సర్పంచ్నైనా నాయకుడినైనా ఎన్నుకోవాలన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఎన్నుకుంటారు ప్రజలు. సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేసరికి వారు కరెక్ట్ తీర్పే ఇస్తారు ఎక్కడైనా కూడా. కానీ మనం డిస్కస్ చేద్దాం, ఎలాంటి వారిని అంటే చదువుకున్న వారిని ఎన్నుకుంటే బాగుంటుంది, గ్రామం మీద ప్రేమ ఉన్నవాడిని ఎన్నుకుంటే బాగుంటుంది, గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తాపత్రయం ఉన్న వాడిని ఎన్నుకుంటే బాగుంటుంది. ఇక ఇలాంటి వారు ఈ లక్షణాలుండి, సుగుణాలు అంటే అబద్ధం మాట్లాడని వారిని, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ఉండేవారిని, ఈ కొన్ని గుణాలు, ఇలాంటి గుణాలు ఉన్నవారిని, నీతి నిజాయితీ ధర్మం పాటించేవారిని, చట్టాన్ని గౌరవించేవారిని, ఇలాంటి వారిని ఎన్నుకుంటే బాగుంటుంది.